మున్సిపాలిటీ ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ పావని రవీందర్. ఇవాళటి నుంచి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. రేషన్ కార్డ్స్ లేని వాళ్ళకి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మరియు కుల సర్వేలో షార్ట్ లిస్ట్ చేసి ఒక్కొక్క వార్డుకి మినిమం ఒక 15 మందికి రేషన్ కార్డులది ఎంక్వైరీ కూడా చేశారు. ఇవాళ కొత్త అప్లికేషన్స్ అంటే రేషన్ కార్డులకి అందులో షార్ట్ లిస్ట్ అవ్వని వాళ్ళు ఇవాళ అప్లై చేసుకోవచ్చు. ఈ వార్డ్ వైజ్ ప్రోగ్రాంలు 5 రోజులు జరుగుతాయి. 5 రోజుల తర్వాత కూడా మరి మున్సిపల్ ఆఫీస్లో కంపల్సరీగా ఒక బ్లాక్ అనేది కేటాయించడం జరుగుతుంది. అక్కడ మున్సిపల్ ఆఫీస్లో వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎన్ని రోజులు ఉంటుందండి ఈ కార్యక్రమం? ఎన్ని రోజులు ఉంటుంది ఇది? ఒక నిరంతర ప్రక్రియ అన్న, ఇది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఫలానా డేట్ లాస్ట్ డేట్ అనేది ఏమీ లేదు. సో అప్లై చేసుకునే వాళ్ళు మున్సిపల్ ఆఫీసులలో, జిహెచ్ఎంసీ ఆఫీసు వాళ్ళు జిహెచ్ఎంసీ ఆఫీసులలో అక్కడ వెళ్ళి అప్లికేషన్స్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు అప్లై అయిన వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు ఫైనల్ కార్డ్స్? ఫైనల్ కార్డ్స్ వచ్చేసి ఎంక్వైరీ జరుగుతుంది. ఫస్ట్ ఎంక్వైరీలో ఎలిజిబుల్ వాళ్ళది షార్ట్ లిస్ట్ చేసి అది ఇష్యూ చేయడం జరుగుతుంది. 26 జనవరి రోజు ఫస్ట్ అప్లికేషన్స్ ఎంక్వైరీ అయిన వాళ్ళవి ఫస్ట్ ఆ రోజు రేషన్ కార్డ్స్, న్యూ రేషన్ కార్డ్స్ ఆ రోజు ఇవ్వడానికి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. డైరెక్ట్ అంతే కథ చేసేసుకున్నా కూర్చోండి మేడం. ఇంకో చైర్ తీసుకోనా? చైర్ లోవల్ తీసుకుంటాం. అది ఇండ్ల గురించి పెట్టుకోవడం, మీరు దేని గురించి పెట్టుకోవడం, ఇళ్ళ గురించి రేషన్ కార్డు హలో. ఈరోజు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళుగా రాజకీయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన పోలేదు. అది గుర్తించిన మన కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు 10 సంవత్సరాల తర్వాత అర్హులైన ప్రజలందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలనే సదుద్దేశంతో ఈరోజు ఒక 5 డేస్ మొదటి డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఆ చేసిన తర్వాత గతంలో చేసిన లిస్ట్ నుంచి ఒక 26th రోజు కొంతమంది అర్హులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 డేస్ చేసిన షార్ట్ లిస్ట్ చేసిన దాన్ని ముందు ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 డేస్ కాకుండా నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం అందరికీ ప్రజలకు హామీ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఎట్లా ఉంది అంటే దరఖాస్తుదారులు వస్తారు కదా, పొద్దు నుంచి మార్నింగ్ నుంచి ఎట్లా ఉంది పబ్లిక్? ప్రజలు 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నారు కాబట్టి కంటిన్యూస్గా ఇక్కడ ప్రజలు తండోపతండాలుగా రావడం జరుగుతుంది. మిగతా వార్డులకు సంబంధించి కూడా వస్తున్నారు, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ డేట్ ప్రకారం వాళ్ళు కూడా వచ్చి అప్లికేషన్ ఇచ్చి. అంటే ఇక్కడ ఎక్కువ ఎలాంటి వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి ప్రజెంట్? ప్రస్తుతం ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ దానికోసము రేషన్ కార్డు అవసరం కాబట్టి దాన్ని ఉద్దేశం పెట్టుకునే ప్రజలు ఎక్కువ రావడం జరుగుతుంది. నా పేరు మొహమ్మద్ అక్రమ్, తెల్లాపూర్ మైనార్టీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ చాలా పెద్ద నిర్ణయం తీసుకొని ఈ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని ముందుకెలా అవుతుందో చూసుకోవాలి. వాళ్ళ మనుషులకు కూడా రేషన్ కార్డు వచ్చేటట్టు చూసుకోండి అని చెప్తున్నాను అందరికీ. ఇంకా వేరేళ్ళకి ఎవరికైతే రేషన్ కార్డు లేవో వాళ్ళకు కూడా ఎలా అప్లై చేసుకోవాలో కొత్త రేషన్ కార్డు అది కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇక్కడ ఇంకోటి మా కౌన్సిలర్ గారు, భావని మేడం గారు, అరుణ్ గారు ఉన్నారు. ఇక్కడ అందరినీ ఎలా అంటే అలా హెల్ప్ కూడా చేస్తున్నారు. ఓకే, సరిపోతుంది.